నీళ్లు తాగేటప్పుడు జరుగుతున్న కొన్ని పొరపాట్ల గురించి వాళ్ళు తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ మొహమ్మద్ గౌస్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, ఎస్ఎల్ కిడ్నీ హాస్పిటల్, మదనపల్లి. డైలీ 2 to 3 లీటర్స్ వాటర్ తాగడం మంచిదని కొంతమంది పొద్దున్నే 1 లీటర్, మధ్యాహ్నం 1 లీటర్, రాత్రి 1 లీటర్ తాగేస్తారు. ఇలా తాగినప్పుడు వాటర్ బాడీలో నిలవకుండా యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆ మధ్యలో ఉన్న పీరియడ్లో బాడీ డిహైడ్రేటెడ్ స్టేట్లోనే ఉంటుంది. కొంతమంది భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం మంచిది అని 1 చెంబు నీళ్లు తాగేస్తారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల డైజెషన్ కొద్దిగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పొట్ట కాస్త ఉబ్బరంగా అంటే బ్లోటింగ్ లాగా అనిపించే అవకాశం కూడా ఉంది. నిజానికి తిన్న తర్వాత నోట్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఆ ఫ్లేవర్ పోవడానికి 100 to 150 ml వాటర్ తాగి ఆపేసేయాలి. తిన్న 1.5 hour తర్వాత మీరు రెగ్యులర్ వాటర్ తీసుకోవచ్చు. ఇంకొంతమంది వాటర్ తాగడం మంచిది అని రోజు 5 లీటర్లు, 6 లీటర్లు, 7 లీటర్లు కూడా తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు గుండె మరియు కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడే అవకాశం కూడా ఉంది. ఈ తప్పులు ఎవరన్నా చేస్తుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ హెల్త్ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేయండి.